హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు వల కడుతున్నాం. వల వచ్చి ఎంటకాయలకి కడుతున్నాం. ఈరోజు ఎంటకాయలకి గడ్డి ఈ వందరం చిక్కు తీసుకోవాలండి. కాలుకి వేసుకుని చిక్కు తీస్తే చిక్కు పడదు. ఈ మళ్ళీ లెక్కేసి అన్ని వేయం కట్టాలి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా కట్టాలి ఏంది అన్ని క్లియర్గా చెప్తాను. ఎప్పుడో తెచ్చాను కానీ ఇప్పుడు కడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే లాస్ట్కి చేసేసాము. ఇక నా లెక్కేసేదే ఉంది. ఈ లెక్కేసే ప్రాసెస్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అలా మీలో ఫాలో అయిపోండి. మేము అప్పుడైతే లెక్కేసాం అంటే ఒక 2 రోజులు అలా పట్టేది మాకు. ఇప్పుడైతే 1 గంట 2 గంటల్లో అయితే లెక్కగలం. మీకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో కొంచెం చూపిస్తాను. చూడండి. మనమైతే ఇంత వాళ్ళు చదువుకున్నాం కదా, ఎలా లెక్కేయాలని చెప్పాను. ఇప్పుడు మనం ఎన్ని కన్నులు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో మూరకి, ఆ కన్నులు ఎన్ని లెక్కేసుకోవాలి ఇప్పుడు చెప్తానండి. నేనైతే సపోజ్ 20 పెడుతున్నాను. 20కి 40 ముళ్ళు. ఈ 40 లెక్కేసుకోవాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. ఏడకాడికి 20 కన్నులు అండి. ఏమంతా 20 కన్నులు స్ట్రైట్ లెక్కేసుకుంటే ముళ్ళు 20 కన్నులు వస్తాయి. ఇప్పుడైతే చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ అయితే నేను రంగు పెడతాను. రంగు పెట్టిన ఇక్కడ గీత తీసుకున్నా కదండి. చూడండి, ఇలా రంగు పెట్టి ఏ కలర్ అయినా పర్లేదు. నాకైతే బ్లాక్ ఉన్నింది కాబట్టి బ్లాకే పెట్టాను. అక్కడ గీత తీసుకున్నా కదండి. చూడండి, ఇలా రంగు పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడైతే మనం కలర్ పెట్టాం కదా, ఆ కలర్ని అవతల ఉన్న మన పిల్లడే లాగుతున్నాడు. ఇప్పుడు ఆ కలర్ మనం గీసిన గీత కాడికి పెట్టాడు. మనం 20 కన్నులు లెక్క పెట్టాం కదా, 20 కన్నులకి స్ట్రైట్ గా లాక్కొని ఆ పక్క ఈ పక్క గీత గీసుకోవాలి. ఆ గీత గీసుకున్నప్పుడే అక్కడ సరిగ్గా గీత కాడికి పెట్టుకుని ఆ గీత కాడికి రంగు పూసేసుకోవాలి. పూసుకుంటే 20 కన్నులు కరెక్ట్గా వచ్చేస్తాయండి. మిస్టేక్ అయితే రాదు. అంతా నీట్గా తాడు తీసుకుని ఆ తాడుకి గూర్చుకోవాలి. పైన అయితే పచ్చకన్ను వస్తుందండి, ఆ పచ్చకన్ను గూర్చుకోవాలి. ఇలా అయితే ఓపెన్ చేసి పెట్టేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేసి పెట్టుకునేటప్పుడు మనం ఏంటంటే గూర్చుకునే దానికైతే అవకాశం వస్తుంది. మనం అయితే గోరస్తునేటప్పుడు చూడండి, మనోళ్ళు వల్ల పడిపోయినారు, బాగా అయితే ఇరుక్కుపోయారు. ఎలా రావాలో తెలియట్లేదు. వీటి రచ్చ అయితే మామూలుగా లేదు. మనల్ని అయితే గోరనీయకుండా చేసేసాయి. చూడండి అండి, మా పిల్లలు చిన్న పిల్లలు. ఒకటి పేరు వచ్చి కర్రుడు, ఒకటి పేరు వచ్చి తెల్లోడు. ఇప్పుడైతే మనం లాస్ట్ వరకు అయితే వచ్చేసాము, గూర్చేసామండి. ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి, గూర్చుకోవాలి. లాస్ట్కి అయితే వచ్చేసాము. ఇక ఈ వాళ్ళని కట్టడమే. మనం అలా ఆ తాడికి ఎక్కించేసిన తర్వాత మన ఉగ్గురిలోకి ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. చూడండి. ఇప్పుడైతే ఈ ఉగ్గురిలోకి లాంగ్ అంటే ఒక 100 బార 200 బార ఉగ్గిరి పెట్టాలి. చూడండి అండి, అలా ఓపెన్ చేసుకోవాలి ఉగ్గిరిని. అలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం అయితే ఏ ఉగ్గిరి అయితే ఉగ్గిరిలోకి అయితే అలా వస్తుందో ఆ వాళ్ళ పెట్టుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆ పక్కోస ఎత్తి ఇలా ఎత్తితే ఆ పక్కోస లాగాలండి. లాగినప్పుడు ఏం చేస్తుంది అంటే మన 200 బార అలా ఉంది కదా తాడు, ఆ తాడు అవతలకు వచ్చేస్తుంది. చూడండి అండి, లాగుతున్నాను. అలా లాగినప్పుడు అవతలకు వచ్చేస్తుంది కంప్లీట్గా. మనం ఆ ఉగ్గిరంతా ఆ 200 బార మొత్తం దాంట్లోకి వచ్చేస్తుంది. ఎట్లా 2 తంపులు ఉన్నాయి. ఆ 2 తంపాలని అలా ఎక్కిస్తున్నాను. చూడండి అండి, అలా ఎక్కించినప్పుడు ఏంటంటే ఒక 200 బార ఉగ్గిరి మొత్తం వల్లాకే వచ్చేస్తుంది. ఎక్కడ జాయింట్ లేకుండా చిన్న ముక్కలు లేకుండా వచ్చేస్తుంది. అలా చేస్తే ఎక్కడ కూడా ఉగ్గిరి ప్రాబ్లం అయితే ఉండదు. వాళ్ళ అయిపోయిన దాకా మనకి ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ జాయింట్లు పడకుండా ముళ్ళు రాకుండా వస్తుంది. ఇప్పుడైతే చూడండి, ఇది ఎలుగు కర్ర. మామూలుగా అయితే ఎలుగు కర్ర. ఈ దారం దీనికి ఇలా చుట్టుకోవాలి మనం వాళ్ళ కట్టాలంటే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చుట్టుకోవాలి మనం ఎలుగు కర్రకి. ఇదైతే ఉండ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పూర్తిగా అయితే చుట్టుకోవాలి. మనకి సగం వల్ల దాకానే రావాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇలా చుట్టుకుంటే మనకి మొత్తానికి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ దారం అయితే మనకి వాళ్ళ అటు ఇటు ఈడిపోకుండా ఉంటుంది. కట్టేదానికి తెగదు కూడా. నూలైతే కొంచెం తెగిపోతుంది, గుల్లుతాడు తెగదు. చూడండి ఫ్రెండ్స్,
మనం అయితే ఇప్పుడు ఉగ్గురు కట్ చేస్తున్నాం. ఉగ్గురు అలా మధ్యలో వరకే కట్ చేసుకోవాలండి. మొత్తం కవర్ కట్ చేసేస్తే ఏంటంటే ఓపెన్ అయిపోతుంది, తాడంతా ఓపెన్ అయినప్పుడు చిక్కుపడిపోతుంది. అలా చిక్కుపడకూడదంటే ఆ మధ్యలో వరకు ఓపెన్ చేసుకొని ఈ సైడ్లో ఉన్న తాడులన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉన్న తాడు వరకే లాగాలి. అప్పుడు లాగినప్పుడు ఏంటంటే చిక్కుపడకుండా వస్తుంది. అలా లాక్కోవాలి మనం మధ్యలో తాడు వరకే. ఈ సైడ్లో ఉన్న తాళ్ళు కూడా తీసేసుకోవాలి చిక్కుపడకుండా ఉండడానికి. ఆ మధ్యలో తాడు వరకే లాగేసామనుకో ఫ్రీగా వచ్చేస్తుంది. మనం వల్లకి ఎక్కిచ్చేసేయడం. ఇలా లాక్కోవడం వల్ల మనం ఈ కవర్ చుట్టూరు ఉన్నంత ఉగ్గురైతే చిక్కుపడదు. మనమైతే ఇప్పుడు పూసలు ఎక్కించడానికి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు నేను చూడండి ఇలా కాల్చుకోవాలండి పూసలు ఎక్కించేటప్పుడు మాత్రం. ఎందుకంటే పూసలు అలా కాల్చకుండా ఎక్కిచ్చేస్తే ఏమవుతుందంటే ఊరి ఊడిపోయి మధ్యలో మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసినప్పుడు అంటే ఉగ్గురంతా ఖరాబ్ అయిపోతుంది. అంటే ఒక్క కొస వరకే ఖరాబ్ అయిపోతుంది. అలా మనం కాల్చుకొని ఒత్తేసుకున్నప్పుడు ఏంటంటే ముడిలోకి పడిపోతుంది. అలా ముడిలో పడిపోయినప్పుడు మనకి ఉగ్గుర్లోకి పూసల్లోకి ఎక్కించేటప్పుడు ఇబ్బంది అయితే జరగదు. మనం ఇప్పుడైతే పూసలు ఎక్కిస్తాను చూడండి ఎలా ఎక్కిస్తాను. అలా ఎక్కించుకోవాలండి. ఇవి అయితే సీసం పూసలు. ఈ సీసం పూసలు ఏంటంటే కిలోకి 40 పూసలు మాత్రమే పడతాయి. ఇప్పుడైతే దారాలకు ఎలా ఎక్కించాలో చూడండి. ఇలా అయితే మనం కాల్చుకున్నాం కదా, ఆ కాల్చుకున్న అలా తోసేసుకోవాలి. వీటిని అన్నీ మనమైతే పెద్ద ఉగ్గురే ఇది 200 బార్ ఉంటుంది, దాన్ని తోసేసుకోవాలి. మొత్తం మీద ఒక 4 కిలోల దాకా ఉంటే ఉన్నాయి పూసలు. అవన్నీ ఎక్కించాలి. ఇప్పుడు మనకి ఎంత టైం అయిపోతుందో ఏమో తెలియదు, లేట్ అవుతుందండి. చాలా ఎక్కించాలి కదా, అందుకని అలా దారంగా వచ్చేస్తే ఒక దండగా బాగా స్టైల్కి కూడా ఉంటాయి అండి. అన్ని దారానికి వేస్తే స్టైల్కి కూడా ఉంటాయి. చూడండి ఇలా దారం అంతా ఎక్కిచ్చేసేయాలి. మనం ఎక్కిచ్చేసిన తర్వాత కట్టేదానికైతే స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే మనం అయితే గూర్చేసాం చూడండి ఎంత పొడుగు వచ్చిందో. భలే స్టైల్గా ఉన్నాయి కదండి అండి. ఇప్పుడైతే లైన్ చూడండి చిన్న పొడుగు వచ్చాయి, చూపిస్తున్నాను మీకు చూడండి. ఇంకా ఎక్కువ అయితే ఇంకా పొడుగ్గా ఉంటాయి, బాగానే ఉండదండి ఫ్రెండ్స్. మనం అయితే కట్టిన వాళ్ళని ఎలా పెట్టుకోవాలి, అలా పెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ అయితే మనం ఈ పోస్ అయితే తోసుకున్నాం. దీంట్లోకి తోసుకున్న తర్వాత మనం ఇక్కడ గుర్తు పెట్టుకున్నాం కదండి. అప్పుడు ఆ నల్ల రంగు గుర్తు పెట్టుకున్నాం కదా, ఇది నల్ల రంగు. ఈ నల్ల రంగు వరకే మనం కన్నులు తోసుకోవాలి. కన్నులు తోసుకున్న తర్వాత మనం గుర్తు ఒకటి పెట్టుకున్నాం అక్కడ. ఈ గుర్తు చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం గుర్తు వరకే ఏళ్ళు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకునేటప్పుడు గుర్తు వరకే కట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా గుర్తు వరకే పెట్టుకున్నామంటే మనం ఎక్కడి వరకు అయితే గుర్తు పెట్టుకున్నాం అన్ని అక్కడ వరకు గట్టి కట్టేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడితే గట్టిగా ఉంటుంది. ఇక ఈ కన్నులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కన్నులు అయితే యువతలకి ఇలా రావు. మనం ఇప్పుడైతే కట్టేసాం కదా, ఇలా అయితే రావు. ఇక ఆ కన్నుల వరకే ఆడ ఆగిపోతుంది. ఒకవేళ ఎంటకాయ పడ్డా కూడా ఆడ వరకే ఆగుతుంది ఈ ట్రానీలు. ఇప్పుడు మనమైతే పూస వేసుకున్నాం కదా, ఈ పూస ఇలా మనం కట్టిన కాడికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇలా మనం 2 కన్నులు వేసుకోవాలి. చాలా మంది అయితే 1 కన్ను వేస్తారు, 3 కన్నులు వేస్తారు. మనం అయితే 2 కన్నులు వేస్తున్నాం. ఎవరికి తోచినట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూస అవతల మాత్రమే కట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్టుకుంటే గట్టిగా ఉంటుంది. చూడండి, మనం అయితే ఈ తాడు కట్టేసిన తర్వాత శాఖతోనో దేనితో కోసుకోవాలి. మామూలుగా అయితే తెగిపోతుంది. ఇట్లా కట్టుకోవాలండి. ఇప్పుడైతే మీకు కట్టిన ఎలా వచ్చిందో చూడండి. ఇలా అయితే వస్తుందో అలా ఇలా మనకు వచ్చినప్పుడు సొక్కు ఈ జారేదంతా సొక్కు అండి. చేప హాల గుద్దినా కూడా ఈ చొక్కుని ఎత్తుకుంటుంది. చూడండి, ఇలా అయితే వచ్చేస్తుంది. అలా మొత్తం ఇలా వస్తుంది. చూడండి, మనకైతే ఇలా వస్తుందండి అలా. చూడండి ఫ్రెండ్స్, ఇది చొక్కు అయితే చూడు ఎలా జారుతుందండి. ఇట్లా చేప పడ్డప్పుడు చొక్కు జారుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.